Okay, good morning students. ఈరోజు ఆల్రెడీ మనం నిన్న టాపిక్లో సాలిడ్ లిక్విడ్గా ఎలా కన్వర్ట్ అవుతుందో చెప్పుకున్నాం. ఈరోజు లిక్విడ్ గ్యాస్గా ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. పేజ్ నెంబర్ 92 ఓపెన్ చేయండి. చేంజెస్ ఆఫ్ స్టేట్ బిట్వీన్ లిక్విడ్ అండ్ గ్యాస్. If you heat some water in a vessel, ఓకే, ఒక వెజల్లో వాటర్ తీసుకున్నాం, దాన్ని హీట్ చేయమన్నాం. ఇఫ్ యూ హీట్ సమ్ వాటర్ ఇన్ ఏ వెజల్, ఆఫ్టర్ సమ్ టైమ్ వాటర్ ఎవాపరేట్ అండ్ ఎస్కేప్ యాజ్ వాటర్ వేపర్. ఇప్పుడు ఇది హీట్ చేసాం. హీట్ చేసినప్పుడు వాటర్ ఏమైంది? ఇది వాటర్. ఈ స్టీమ్ ద్వారా ఏమైపోయింది? ఎవాపరేట్ అంటే ఆవిరైపోయింది. అంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాన్ని వేడి చేసినప్పుడు అది ఆవిరి పొగలు వస్తుంది. ఆ పొగల్లో ఏమవుతుంది? మనకి వాటర్ వేపర్స్ పైకి వెళ్ళిపోతాయి, ఎవాపరేట్స్ అయిపోతాయి. మనం వాటర్ సైకిల్లో చదువుకుంటాం కదా, ఎవాపరేషన్. ఎస్కేప్స్ యాజ్ వాటర్ వేపర్. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఎవాపరేషన్. ఈ ప్రాసెస్ని ఏమన్నారు? ఎవాపరేషన్. అంటే వాటర్ హీట్ అయ్యి వాటర్ వేపర్స్ ద్వారా పైకి వెళ్ళిపోతే దానిని ఎవాపరేషన్ అంటారు. ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎవాపరేషన్ ఆఫ్ వాటర్. ఓకే, నెక్స్ట్, the boiling point in the temperature at which liquid boils and changes its states to gas. Almost all liquids when heated boiled and changes into gas and vapors. ఏమవుతుంది? మనం బాయిల్ చేసినప్పుడు లిక్విడ్ బాగా బాయిల్ అయ్యి అది వాటర్ వేపర్గా మారిపోతుంది. ఆ వాటర్ వేపర్ అనేది ఏంటిది? గ్యాస్ అని చెప్పాం కదా, అదనమాట. అంటే లిక్విడ్ ఏమైనప్పుడు ఇది వాటర్ వేపర్ని బట్టి కరెక్ట్గా అర్థమవుతుంది. వాటర్ వేపర్. ఈ వాటర్ వేపర్ అనేది ఏంటిది? గ్యాస్. ఇక్కడ హీట్ చేసే వాటర్ ఏంటిది? లిక్విడ్. అంటే లిక్విడ్ని హీట్ చేసినప్పుడు అది వాటర్ వేపర్ ద్వారా పైకి వెళ్తుంది. అంటే లిక్విడ్ గ్యాస్గా మారుతుంది. ఎవ్రీ లిక్విడ్ హ్యాస్ ఇట్స్ యూనిక్ బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ దగ్గర అది లిక్విడ్ బాయిల్స్ అయ్యి గ్యాస్గా మారుతుంది. ప్రతి లిక్విడ్కి ఒక బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ 100 degrees. 100 degrees Celsius. C అంటే సెల్సియస్ అని చెప్పా కదా. దట్ ఈస్ టు సే వాటర్ విల్ బిగిన్ టు బాయిల్ ఎట్ అబౌవ్ 100 degrees Celsius. ఇంకా 100 degrees Celsius కన్నా ఎక్కువ బాయిల్ అవుతుందంట. Now what do you think will happen if a few ice cubes are kept in a glass? ఐస్ క్యూబ్స్ని ఒక గ్లాస్లో పెట్టాం. ఐస్ క్యూబ్స్ని మనం ఒక గ్లాస్లో పెట్టాం. గ్లాసులో పెట్టినప్పుడు ఏమవుతుంది?
డ్రాప్లెట్స్ కనిపిస్తాయా? చిన్న చిన్న డ్రాప్లెట్స్ ఆ గ్లాస్ బయట కనిపిస్తాయి. గ్లాస్ అండ్ లెఫ్ట్ ఫర్ సమ్ టైమ్ ఎట్ రూమ్ టెంపరేచర్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, ఈ రూమ్ టెంపరేచర్లో దాన్ని వదిలేసాం. ఆఫ్టర్ సమ్ టైమ్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ విల్ బి అపియర్ ఆన్ ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద గ్లాస్. కొంతసేపటికి ఏమవుతుంది, ఈ గ్లాస్ బయట వాటర్ డ్రాప్లెట్స్ అనేవి వస్తాయి. ఎలా వస్తాయి? గ్లాస్లో పోసాం కదా, గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసినప్పుడు ఈ రూమ్ టెంపరేచర్లో ఉంచినప్పుడు అది ఏమవుతుంది, హీట్కి వేడికి ఏమవుతుంది, ఐస్ కరిగి వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఆ గ్లాస్ బయట మనకి కనిపిస్తాయి. డూ యూ నో ఫ్రమ్ వేర్ దీస్ వాటర్ డ్రాప్లెట్స్ హ్యావ్ కమ్? కానీ ఈ వాటర్ డ్రాప్లెట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? The water vapor in the air comes in the contact with the cold surface of the glass and changes into liquid. A solid liquid ga marindi. This process is known as condensation. కండెన్సేషన్ ఈ ప్రాసెస్ అంటే రూమ్ టెంపరేచర్లో ఒక ఐస్ క్యూబ్ ఉన్న గ్లాస్ని మనం ఉంచినప్పుడు అది ఆ రూమ్ టెంపరేచర్ ఎంత ఉంటుంది, పర్టికులర్గా 32 degrees ఉంటుంది. ఆ 32 degrees దగ్గర అదేమైంది, ఐస్ క్యూబ్ మెల్ట్ అయ్యి వాటర్ డ్రాప్లెట్స్ అనేవి గ్లాస్ బయట వచ్చినాయి. ఈ ప్రాసెస్ని ఏమంటారు? కండెన్సేషన్. తర్వాత చేంజెస్ బిట్వీన్ ఇంటూ సాలిడ్ టు గ్యాస్. సాలిడ్ అండ్ గ్యాస్. సాలిడ్ గ్యాస్గా ఎలా చేంజ్ అవుతుంది? సాలిడ్ గ్యాస్గా ఎలా చేంజ్ అవుతుంది? ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ డైరెక్ట్లీ ఇంటూ గ్యాస్ వితౌట్ అండర్ గోయింగ్ ద లిక్విడ్ స్టేట్ ఈస్ నోన్ యాజ్ సబ్లిమేషన్. ఇప్పుడు సపోజ్ మనం ఒక బౌల్లో ఏం చేసామంటే క్యాంఫర్ అంటే తెలుసామా మీకు? కర్పూరం. ఒక బౌల్లో కర్పూరం పెట్టాం. కర్పూరం అనేది ఏంటిది? సాలిడ్. ఆ కర్పూరాన్ని పెట్టిన తర్వాత అది మనం అలా వదిలేసాం. అది లిక్విడ్గా మారదు, డైరెక్ట్గా ఏమైపోద్ది, గ్యాస్గా మారిపోతుంది. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ డైరెక్ట్లీ ఇంటూ గ్యాస్ వితౌట్ అండర్ గోయింగ్ ద లిక్విడ్ స్టేట్. లిక్విడ్ స్టేట్కి వెళ్లకుండా డైరెక్ట్గా గ్యాస్ స్టేట్కి వెళ్తుంది. దాన్ని ఏమన్నారు? సబ్లిమేషన్. సబ్లిమేషన్. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ camphor sublimate and changes into gas. The process in which gas directly changes into solid. ఇక్కడేమో సబ్లిమేషన్లో సాలిడ్ డైరెక్ట్గా గ్యాస్గా మారుతుంది. దానికి ఎగ్జాంపుల్ camphor చెప్పాం. ద ప్రాసెస్ ఆఫ్ గ్యాస్ డైరెక్ట్లీ చేంజెస్ ఇంటూ అంటే గ్యాస్ డైరెక్ట్గా సాలిడ్ అయింది అనుకోండి, దాన్ని ఏమన్నారు? డిపోజిషన్. మరి దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? గ్యాస్ డైరెక్ట్గా సాలిడ్ అయిందంట, దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? Deposition is also known as desublimation. Excrete చూడండి. The gases which is used for cooking houses actually present in a mixture of liquid and vapor inside the cylinder. మనకి ఇంట్లో వాడుకునే కుకింగ్ గ్యాసెస్ యాక్చువల్గా మిక్స్చర్ ఆఫ్ లిక్విడ్స్ అంట అండ్ వేపర్ ఇన్సైడ్ ద సిలిండర్. వేపర్స్ సిలిండర్లో ఉంటుంది. అంటే ఆ గ్యాసే వాటర్ వేపర్ రూపంలో గ్యాస్ బండ్లో ఉంటుందన్నమాట. ఆల్ దీస్ చేంజెస్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ రివర్సిబుల్, దట్ ఈస్ మెల్టింగ్, condensation, freezing, evaporation, sublimation and deposition are the changes in which we can get back the original substance by changing the conditions. ఈ కండిషన్ వల్ల కొన్ని మెల్టింగ్, కొన్ని ఫ్రీజింగ్, కొన్ని సబ్లిమేషన్, కొన్ని ఎవాపరేషన్, కొన్ని కండెన్సేషన్, కొన్ని డిపోజిషన్ ఇలా
జరుగుతాయి. అంటే సాలిడ్ నుంచి గ్యాసెస్కి వెళ్ళే స్టేట్లో సబ్లిమేషన్, డిపోజిషన్ కనిపిస్తుంది. అలాగే లిక్విడ్ నుంచి గ్యాస్కి వెళ్ళేది ఎవాపరేషను, కండెన్సేషన్ తెలుస్తుంది. అలాగే సాలిడ్ నుంచి లిక్విడ్కి వెళ్ళేటప్పుడు మెల్టింగ్ పాయింట్, అలాగే ఫ్రీజింగ్ పాయింట్ ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ సాలిడ్ గ్యాస్గా మారుతుంది, దాన్ని సబ్లిమేషన్ అన్నాం. ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్ చెప్తాం. మరి గ్యాసెస్ సాలిడ్గా అయ్యేదానికి డిపోజిషన్ చెప్తాం. అది ఎలా? ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? గ్యాస్ సాలిడ్గా మారుతుంది. గ్యాస్ సాలిడ్గా మారుతుంది, చెప్పండి ఎలా? ఎగ్జాంపుల్ చెప్పండి, నాకు మెసేజ్ చేయండి ఎగ్జాంపుల్ ఏంటో. గ్యాస్ సాలిడ్గా మారుతుంది, దాన్ని డిపోజిషన్ అంట. ఈ డిపోజిషన్కి ఎగ్జాంపుల్ చెప్పండి. ఓకేనా? చేంజెస్ అంటే సాలిడ్ గ్యాస్గా చేంజ్ అవుతుంది, లిక్విడ్ గ్యాస్గా చేంజ్ అవుతుంది, సాలిడ్ గ్యాస్గా చేంజ్. అంటే ప్రతి మ్యాటర్లో ఉన్న 3 స్టేట్స్ మారుతూనే ఉంటాయి. కొన్నిట్లో మెల్టింగ్, ఫ్రీజింగ్ ఉంటాయి, కొన్నిట్లో ఎవాపరేషన్, కండెన్సేషన్ ఉంటాయి, కొన్నిట్లో సబ్లిమేషన్, డిపోజిషన్ ఉంటాయి. ఓకే, దీనికి లిక్విడ్ గ్యాస్గా మారడాన్ని వాటర్ని హీట్ చేసినప్పుడు వాటర్ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, వాటర్ వేపర్ గ్యాస్ స్టేట్లో. అంటే గ్యాస్ స్టేట్లోకి మారిపోయింది కదా, ఎవాపరేషన్ అంటారు దాన్ని. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంతా ఇక్కడ 100 degrees ఉంది. తర్వాత కండెన్సేషన్. కండెన్సేషన్లో ఒక ఐస్ క్యూబ్లో వాటర్ కాదు, ఐస్ క్యూబ్స్ని ఒక గ్లాస్లో తీసుకున్నప్పుడు రూమ్ టెంపరేచర్లో వదిలినప్పుడు అది కొంతసేపు అయ్యాక వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఆ గ్లాస్కి బయట వస్తాయి, దాన్ని కండెన్సేషన్ అంటాం. తర్వాత చేంజెస్ ఆఫ్ స్టేట్స్ బిట్వీన్ సాలిడ్ టు గ్యాస్. సాలిడ్ గ్యాస్గా చేంజ్ అవుతుంది, అది సబ్లిమేషన్. మీరు ఏం చేస్తారంటే ఇంట్లో ఒక కర్పూరం బిళ్ళను తీసుకొని ఈరోజు ఒక బౌల్లో పెట్టి ఉంచండి, రేపుడికి ఎల్లుండికి అలా అబ్జర్వ్ చేయండి. అది డైరెక్ట్గా సాలిడ్ స్టేట్ నుంచి గ్యాస్ స్టేట్కి వెళ్తుంది, లిక్విడ్ స్టేట్కి మారకుండా అబ్జర్వ్ చేయండి. ఓకే, గ్యాస్ నుంచి సాలిడ్ స్టేట్కి వెళ్ళేది లిక్విడ్ స్టేట్కి వెళ్ళకుండా డిపోజిషన్ జరుగుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు వాట్సాప్ చేయండి. ఓకే, బాయ్. ఆల్రెడీ మనకి ఇక్కడ పిక్చర్ ఇచ్చాడు, చేంజెస్ ఇన్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. చూడండి ఇక్కడ ఇచ్చాడు చేంజెస్ ఇన్, ఇదిగోండి సాలిడ్ ఏమైంది, మెల్టింగ్ అయింది, మెల్టింగ్ అయ్యి లిక్విడ్ అయింది, మళ్ళీ లిక్విడ్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రీజింగ్ అయింది. తర్వాత లిక్విడ్ గ్యాస్గా మారింది, ఎక్కడ ఎవాపరేషను, మళ్ళీ గ్యాస్ మళ్ళీ లిక్విడ్గా మారింది, కండెన్సేషను. తర్వాత సాలిడ్ డిపోజిషన్ ద్వారా గ్యాస్ అయింది, గ్యాస్ సబ్లిమేషన్ ద్వారా సాలిడ్ అయింది. ఈ చేంజెస్ ఇన్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఓకే, ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్ తీయండి, వర్క్ చదువుదాం. మొన్న న్యూ వర్డ్స్ చదివాం కదా, ఈరోజు ప్రాక్టీస్ జోన్ 1 చదువుదాం. ప్రాక్టీస్ జోన్ 1. Practice Zone 1, page number 77. What are the different causes of diseases? Microorganisms, lack of nutrients, improper functioning of body organs. Second question. Where do you find microorganisms? Microorganisms are found in the soil, water, air, food, waste, etc. Third, complete the table. Bacteria, cholera, వైరస్, చికెన్ పాక్స్, ప్రోటోజువా, మలేరియా. ఈ ప్రాక్టీస్ జోన్ 1 పేజ్ నెంబర్ 77లో ఉన్న క్వశ్చన్స్ 3 చదవాలి. వాట్ ఆర్ ద డిఫరెంట్ కాజెస్ ఆఫ్ డిసీజెస్? మైక్రో ఆర్గానిజమ్స్, ల్యాక్ ఆఫ్ న్యూట్రియంట్స్, ఇంప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ బాడీ ఆర్గన్స్. డిసీజెస్ ఎలా వస్తాయి, కాజెస్ ఏంటి? వేర్ డూ యూ ఫైండ్ మైక్రో ఆర్గానిజమ్స్? మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కడ ఉంటాయి? వాటరు, సాయిల్, వేస్ట్, ఫుడ్లో ఉంటాయి అన్నమాట. బ్యాక్టీరియా నుంచి వచ్చే ఒక డిసీజ్ కలరా, వైరస్ ద్వారా వచ్చేది చికెన్ పాక్స్, ప్రోటోజువా ద్వారా వచ్చేది మలేరియా. ఓకే, బాయ్ అమ్మా.
నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ టాపిక్ చెప్పుకుందాం. ఓకేనా?